నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులాల కుంపటిని రాజేసింది. బడుగు బలహీన వర్గాల పేరుతో మోసం చేస్తోందని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. కులాల లెక్కలతో గారడీ చేసి ప్రజలను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోందని ఆయా కుల సంఘాలు లెక్కలతో సహా బయట పెడుతున్నాయి. ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 అంశాలు ప్రతిపాదించింది. అందులో మొదటిది కులగణన సర్వే. ఈ నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకుని వచ్చి సామాజిక విప్లవంగా అభివర్ణించింది. అయితే ఈ కులగణన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని బీసీ సంఘాలు అంటున్నాయి. ఇందులో రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడారు. హిందీ బీసీలు, ముస్లిం బీసీలు అని పేర్కొన్నారు. తద్వారా ఈ కులగణన సర్వే ఎప్పటికీ కోర్టుల ముందు నిలబడలేని పరిస్థితి తీసుకుని వచ్చారు. ఇక మరోవైపు బీసీల జనాభా తగ్గినట్లు చూపించడం వివాదమవుతోంది. కమిషన్ లోను 51% బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వేలోను 52% బీసీలున్నారని వెల్లడైంది. మరి ఈ సంఖ్య ఎలా 46% కి వచ్చింది అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇక 4 కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అర్థం పడుతోందని అంటున్నారు. మరోవైపు ముస్లింలను ఆకాశానికి ఎత్తేస్తూ సర్వే రిపోర్ట్ చూపించింది. 12% ముస్లింల జనాభాను చూపిస్తూ 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం వివాదాస్పదమవుతోంది. అంటే ముస్లిం జనాభాలో 80% పైగా వెనుకబడిన వారు అని నిర్ధారించారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి అన్నది మాత్రం చూపించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లు ఉండవని చెప్పినా వీళ్ళు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సర్వేలో ఎక్కడా క్రైస్తవుల మాట అనేదే ఎత్తలేదు. అంటే తెలంగాణలో క్రైస్తవులు లేనే లేరు అనుకోవాలా అని అంటున్నారు. ముస్లింలో 80% మంది వెనుకబడిన వారు ఉంటే క్రైస్తవుల్లో అసలు ఎవరు వెనుకబడిన వాళ్ళే లేరా అన్నది, అసలు తెలంగాణలో క్రైస్తవులే లేరా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ తరపున 42% టికెట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరో మెలిక పెట్టింది. ఇందులో ముస్లింల వాటా ఎంత అన్నది ఏ మాత్రం చెప్పలేదు. ఎందుకంటే గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టేశారు. అదేంటి అంటే అవన్నీ బీసీ ముస్లింలు అంటూ దబాయించారు. ఇప్పుడు కూడా అదే డ్రామా కొనసాగిస్తున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. నిర్ణయానికి అనుగుణంగా 50% లోపే రిజర్వేషన్లు ఉండాలి. కానీ సీఎం గా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారు. సోనియా గాంధీ పార్టీ తరపున నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా 27% బీసీ రిజర్వేషన్లలో 4% తొలగించి ముస్లింలకు ఇస్తే కోర్టు కొట్టేసింది. ఇప్పుడు కూడా కోర్టుల పేరుతో బీసీల ఓట్లను, బీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆయా సామాజిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదని మాదిగలు అంటుంటే మొత్తంగా తమను ముంచేశారు అని మాలలు అంటున్నారు. అలాగే ఉపకులాల పేరుతో చేసిన గారడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. కొన్ని చిన్న కులాలను ప్రధానమైన కులాలుగా లెక్కలుగా చూపించడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే 3 గ్రూపులు చేయడం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ రాజేసిన కులాల కుంపటి తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంటోంది. ఈ మంటల్లో ఏ పార్టీలు, ఏ నాయకులు మండిపోతారో చూడాల్సి ఉంది.